ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు మొదటి పాఠమైన ప్రత్యక్ష దైవాల్లో మనం వ్యాకరణం అనేది చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సందులు, సమాసాలు, అదేవిధంగా అలంకారాల లింక్స్ అనేవి కింద ఇవ్వడం జరిగింది. ప్లీజ్ చెక్ ఇట్ దట్ వీడియో. అదేవిధంగా ఈరోజు సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి బతుకు గంప. ఈ బతుకు గంపలో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయమనుంది. అతిథికి ఏ వెలుతూ లేకుండా చూసుకోవాలి. అంటే ఏ వెలితి అంటే లోటు లేకుండా చూసుకోవాలి. ఏ విధంగా చూడండి, పండుగ సమయంలో నాన్న లేకపోవడంతో వెలతిగా ఉందని రాసుకోవచ్చు, లేదా లోటుగా ఉన్నది అంటే నాన్న లేకపోతే పండుగ రోజు లోటుగా ఉందన్నమాట. సెకండ్ వన్ చూడండి, ఆశ్రయం అంటే ఏంటి, ఆధారం. ఆధారం అంటే ఏంటి, డిపెండెంట్ అనమాట. వర్షం కారణంగా బాటసారులు అంటే ఎవరంటే దారిలో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఏం చేస్తాం మనం, చెట్టు కింద ఆశ్రయం పొందాం. ఆశ్రయం అంటే ఆధారం పొందారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, రవి పొద్దుస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దుస్తమానం అంటే ఏంటి, పగలంతా అంటే ఉదయం అంతా. చూడండి, ఇక్కడ సెలవుల్లో పిల్లలు పగలంతా ఆడుకుంటారు, అంతే కదా. పండగ రోజుల్లో సెలవులకి పిల్లలంతా ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉంటారనమాట. అలా నెక్స్ట్ చూడండి, తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడు అంటే ఏంటి, కుదుటపడు అనమాట. అంటే ఆ బాధ అంతా మర్చిపోయి నార్మల్ అయిపోతున్నారు అనమాట. కుదుటపడు అంటే చూడండి, ఇక్కడ గాయపడిన పక్షికి నీరు తాపగానే అంటే నీరు త్రాగించగానే కుదుటపడింది, అంతే కదా. గాయపడిన పక్షికి వెంటనే మనం నీళ్ళు తాగిస్తే ఏమవుతుంది, కుదుటపడిద్ది అనమాట. ఆ విధంగా నెక్స్ట్ చూడండి, దిక్కు అంటే ఏంటి, శరణము, ఆధారం. కష్టాల్లో ఉన్న వారికి భగవంతుడే దిక్కు లేదా ఆధారం, అంతే కదా. మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడికి మొక్కుకుంటాం కదా, భగవంతుడే ఆధారం అన్నమాట. నెక్స్ట్ చూడండి, క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించండి అని ఉంది. సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. సొమ్ము అన్నా, ధనం అన్నా, అదేవిధంగా డబ్బు అన్నా మొత్తం ఒకటే కదా. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, జుషం నీటిలో జీవిస్తుంది. నీటిలో జీవించేది ఏంటి, చేప. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. అంటే సైడ్ ఉంటాయి కదా చేపకు మొప్పలు, ఆ మొప్పల నుంచి గాలి పీల్చుకుంటుంది అనమాట. మత్స్యం తోక ఆడించి దిశను మార్చుకుంటుంది, అంటే కదా తోక ఏ విధంగా స్విమ్ చేస్తుంది, తోక ద్వారా స్విమ్ చేసి డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. థర్డ్ వన్ చూడండి, దేహం అంటే ఏంటి, శరీరం. దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం మలినం పోతుంది, అంటే మట్టి అయిపోతుంది అనమాట. దేహం అలసిపోయేలా ఫస్ట్ వన్, అదేవిధంగా ఒళ్ళు, శరీరం, ఈ మూడు అర్థాలు ఒకటే. తర్వాత చూడండి, ప్రభాత వేళ అంటే ఉదయం వేళ పల్లె మేల్కొంటుంది, అంతే కదా. పల్లెటూరులో ఉదయాన్నే నిద్రలేస్తారు. అదేవిధంగా ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుట పూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. చూసారా, ఇవన్నీ ఒకే మీనింగ్ ఉన్న అర్థాలు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతి. ప్రకృతి వికృతిలో బతుకు అంటే ఏంటి మనకు తెలుసు కదా, అసలు ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం. ఇప్పుడు మామూలుగా చిన్న లాజిక్ అనమాట. బతుకు అంటే ఏంటి, బతుకు అంటే జీవనం, ఏ విధంగా బతుకుతున్నాం, స్థితి మన జీవితంలో ఏ విధంగా జరుగుతుంది. తర్వాత సంతానం అంటే చూడండి, సంతానం అంటే ఏంటి, పిల్లలు, కాబట్టి బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అంటే ఏంటి, కాపురం అనమాట, కుటుంబం, కాపురం, పుట్టుక. అదేవిధంగా ప్రకృతి వికృతి చూడండి, ఇక్కడ ముఖం ఉంది. ముఖానికి ఏంటి, ముఖం అంటే మోము. పంక్తి అంటే ఏంటి, వరస అనమాట. పంక్తి అంటే బంతి. కష్టం అంటే కస్తి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మూర్ఖుడు అంటే మొరకు. మూర్ఖుడు అంటే మొరకు అని వికృతి పదం అనమాట. సుఖము అంటే సుఖము. రాత్రి అంటే రాత్రి, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, జాతీయాలు ఉంది. ఈ జాతీయాలు ఆల్రెడీ మన నిత్య సమాజంలో లేదా మనం ఏదన్నా మాట్లాడుకునేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరో కూడా వాడుతూనే ఉంటారనమాట. ఏ విధంగా చూడండి, వీధి పాలు చేయు. వీధి పాలు చేయటం అంటే ఏంటి అసలు, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా అమ్మ కొట్టుకు వెళ్ళి పాలో లేదంటే ఇంకేయో చక్కెరో లేదా ఇంకేదైనా తీసుకురమ్మన్నప్పుడు పంచదార అలాంటివి తీసుకురమ్మన్నప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ మనం బై మిస్టేక్ కింద పడేసేస్తాం. కింద పడేసినప్పుడు ఏమంటారు, నేలపాలు చేసావు, నేలపాలు లేదా వీధి పాలు అని అంటాం. నేలపాలు అంటేనేమన్నా ఆ వస్తువు అంతా ఎందుకు పనికి రాకుండా చేసామని. అదేవిధంగా ఇక్కడ వీధి పాలు అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక కుటుంబం ఉందమ్మా, ఆ కుటుంబంలో కొడుకు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పరువు పోయిందనమాట.
పరువు పోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అగౌరవపరిచాడు అనమాట. ఆ విధంగా వీధి పాలు చేయటం అంటే గుట్టుగా, అంటే సమాజంలో మంచిగా బతుకుతున్నటువంటి వాళ్ళు అగౌరవం చెందడం అనమాట. ఊపిరి పీల్చుకొని చూడండి, ఊరట పొందడం అంటే ఫ్రీగా ఉండడం అనమాట, నెమ్మదించడం. అమ్మయ్య ఏ ఇబ్బంది లేదు అని అనుకుంటాం కదా, దానిని ఊపిరి పీల్చుకొని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ముందే రాసి పెట్టాను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పి ముందే రాశాను. చూడండి, పుణ్యాత్ముడు ఉంది, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి అనాకి దీర్ఘం ఉండి యావత్తు ఉంది. మనకి ఇది గుర్తుకు రాగానే ఏం రావాలి, పుణ్యాత్ముడు అంటే ఏం రావాలి, సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుకు రావాలి. విషయం అంతా, ఇక్కడ చూడండి దీని ఏ విధంగా కూడా తీసుకుంటాం, విషయము ప్లస్ అంతా. ఇక్కడ మూల ఏముంది, ఊ ఉంది, ఇక్కడ మనకి అచ్చుపరం అయింది. ఉత్తునికి అచ్చుపరం అయితే ఏం రావాలి, ఉత్వ సంధి రావాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకెవరు ఉంది, ఇంకా ఇంకా ప్లస్ ఎవరు, ఇంకెవరు అంటే ఇంకా ప్లస్ ఎవరు, ఇదేమవుతుంది, ఇంకాలో ఏముంది, ఆ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది అత్వ సంధి. ఇంకాలో ఏముంది, ఆ ఉంది, కాబట్టి అత్వ సంధి. ఉన్నదేదో అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఉన్నది, ఉన్నదిలో ఏముంది, ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది ఇత్వ సంధి, ఇత్వ సంధి అవుతుంది అనమాట. వీటికి సంబంధించిన లింక్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది, గ్రామర్ అంతా. నేను ఈ సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి, ఇత్వ సంధి, అత్వ సంధికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా సందులు సమాసాలన్నీ అర్థమైపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, పోదాం అనుకుంటే అని ఉంది, పోదాము మూలో ఊ ఉంది, పరపదం లా ఉంది, కాబట్టి ఇది ఉత్వ సంధి. అదేవిధంగా స్నానము ప్లస్ లు ఉంది. ఇక్కడ లోలనాల సంధి సూత్రం ఏంటంటే చూడండి, పరపదంలో లు ఉండి, అంటే లా కానీ లు కానీ నా కానీ లా కానీ ఉంటే దాని ముందున్నటువంటి ము అనేది లోపించి ఆ ముందున్నటువంటి నాకి దీర్ఘం వస్తుంది అనమాట. ఆ ముందున్నటువంటి నాకు దీర్ఘం వస్తే ఆటోమేటిక్గా స్నానాలు అయింది. నేను కింద డిస్క్రిప్షన్లో లోలనాల సంధికి సంబంధించి లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వినవచ్చు. ఏమైనది, ఏమీ ప్లస్ అయినది ఇత్వ సంధి. అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి. జీవితం అంతా, జీవితము ప్లస్ అంతా ఉత్వ సంధి. తర్వాత చూడండి 10 రోజులు అని ఉంది, ఇది ఇక్కడ 10, ఇది చాలా ఈజీ అనమాట. ఇది వచ్చేసి ద్విగు సమాసం, ఎందుకంటే 10 అనే సంఖ్యను తెలియజేస్తుంది. 10 అను సంఖ్య గల రోజులు అవుతుంది అనమాట. 10 అను సంఖ్య గల రోజులు. సంఖ్య తెలియజేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద్విగు సమాసం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, కాళ్ళు చేతులు అని ఉంది. ఇక్కడ క్లారిటీ గమనిస్తే ఇక్కడ చూడండి, కాళ్ళు చేతులు అని ఉంది. దీంట్లో 2 పదాలు ఉన్నాయి, 2 ఇంపార్టెంట్. మనిషికి కాళ్ళు ఇంపార్టెంట్, చేతులు ఇంపార్టెంట్, కాబట్టి ఇది 2 పదాలు ఉన్నాయి, కాబట్టి ద్వంద్వ సమాసం అంటారనమాట. అంటే ఉభయ పదార్థ ప్రాధాన్య ద్వంద్వ, అంటే ఇచ్చినటువంటి పదంలో 2 పదాలు ఉన్నాయి, 2 పదాలు ఇంపార్టెంట్, కాబట్టి ఇదేమవుతుంది ద్వంద్వ సమాసం అయింది. అయితే నెక్స్ట్ వన్ చూడండి, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కర్మధారయ సమాసం అనమాట. ఇది ఏ కర్మధారయ సమాసమో మీకు తెలియాలి, ఎందుకంటే ఇచ్చిన పదంలో 2 ఉండే. చూడండి, తెల్ల ముఖం. ఆల్రెడీ నేను దీనికి కూడా సంబంధించి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి కూడా నేను కింద లింక్ ఇస్తాను, అయినా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకసారి. అక్కడ తెల్ల ముఖం ఉంది, తెల్ల అనేది ఏంటి, గుణం. తెల్ల అనేది గుణం, కాబట్టి ఆ గుణం అంటే విశేషణం. ఆ గుణం అనేటిది విశేషణం. తర్వాత ముఖం అంటే ఏంటి, పేరు. ముఖం అంటే పేరు, అదేమవుతుంది విశేష్యం అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు విశేషణం అనేది పూర్వపదంలో ఉందా, పరపదంలో ఉందా, పూర్వపదంలో ఉంది, కాబట్టి అదేమైంది విశేషణ పూర్వపద నేను షార్ట్కట్లో రాస్తున్నాను, కర్మధారయ సమాసం అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, అసాధారణం అని ఉంది కదా. అసాధారణం అంటే ఏంటి, అసలు సాధారణం కానిది. ఇది వచ్చేసి నయీ తత్పురుష సమాసం. ఎందుకంటే సార్ నయీ తత్పురుష సమాసంలో వ్యతిరేక పదానికి ప్రాధాన్యత ఉంటుంది అనమాట. అంటే ఇచ్చినటువంటి పదంలో అసాధారణం, అధర్మం అంటే ధర్మం కానిది, అన్యాయం న్యాయం కానిది, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్స్ కనుక వస్తే అది నయీ తత్పురుష సమాసం. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న బిడ్డ, సేమ్ ఇది కూడా అంతే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకు చిన్న అనేది గుణాన్ని తెలియజేసింది, బిడ్డ అంటే చిన్న బిడ్డ పేరు అనమాట. ఈ చిన్న అనేది విశేషణం, ఆ విశేషణం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే పూర్వపదం, రైట్ సైడ్ ఉంటే ఉత్తర పదం, కాబట్టి ఇది కూడా ఏమైంది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నేను షార్ట్కట్లో రాస్తున్నా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
నేను చదువుతున్నాను కదా, దాన్ని బట్టి మీరు రాసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, అవ్యయీభావ సమాసం. నేను దీని గురించి కూడా డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయడం అనేది జరిగింది. దాని లింక్ కూడా ఇస్తాను, మీరు వినండి. ప్లస్ ఇక్కడ కూడా ఇంకోసారి చెప్తాను చూడండి, యథావిధి అని ఉంది. యథావిధి అనేది విధి ఎట్లో అట్లు అన్నా ఒకటే, లేదా విధిని అనుసరించి అన్నా సరే ఒకటే అనమాట. ఆబాల గోపాలం ఉంది కదా, బాలుర నుండి గోపాలుర వరకు. అనువర్షం అంటే వర్షాన్ని అనుసరించి. సార్ ఇక్కడ మాకేం అర్థం కాలేదు అంటే ఇప్పుడు అర్థమైంది చూడండి. అవ్యయాలు అంటే ఏంటో చూడండి. అవ్యయాలు అంటే ఏంటంటే లింగము, వచనము, విభక్తి. లింగము అంటే ఏంటి? ఇచ్చినటువంటి పదాల్లో స్త్రీలింగం ఉండదు, పుంలింగం ఉండదు, నపుంసకలింగం ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, లింగము ఉండదు. వచనము అంటే ఏంటి? ఏకవచనం, బహువచనం ఉండదు. విభక్తులు అంటే ఏంటి? మనం సమాసాల్లో డుమువులు ప్రథమ విభక్తి నుంచి అందు నా సప్తమి ఉంటాయి కదా, 7 విభక్తులు. ఆ 7 విభక్తుల్లో ఒక్కటి కూడా రాదనమాట. అవి రాకపోతే ఏమైంది? ఆటోమేటిక్గా అవ్యయీభావ సమాసం అయింది. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ యథావిధిలో లింగము లేదు, వచనము లేదు, విభక్తి లేదు. ఆబాల గోపాలం, దీంట్లో కూడా లింగం లేదు, విభక్తి లేదు, వచనం లేదు. అనువర్షం అంతే, దాంట్లో కూడా అంతే, లింగ వచన విభక్తులు లేవు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అను, యథ, ఆ అను అనేవి చూసారా? వీటిని మనం ఏమంటాం? వీటిల్ని అవ్యయాలు అంటాం అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటితోనే మ్యాక్సిమం పదాలు వస్తాయి. ఏ విధంగా చూడండి, ఇక్కడ యథ ఉందా, యథావిధి. అను ఉందా, అనువర్షం. ప్రతి ఉందా, ప్రతిదినము అని కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రతిదినము. ప్రతిదినము అంటే దినము, దినము అంటే ప్రతిదినము అనమాట. ఆ విధంగా వీటితోనే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. అనుకూలం అని ఉంది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ వచ్చేసిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం పైన చెప్పుకున్నాం కదా. అనుకూలం అంటే ఎగ్జాంపుల్ చూడండి. అనుకూలం అంటే కులాన్ని అనుసరించి. అనుకూలం అంటే కులాన్ని అనుసరించి, కులాన్ని అనుసరించి, అన్నీ అనుసరించే వస్తాయి అన్నమాట మ్యాక్సిమం. యథాశక్తి. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి. ప్రతి మాసము ఉంది కదా, ప్రతి మాసము అంటే మాసము. ప్రతి మాసము అంటే మాసము అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసారా, ప్రతిదినము అని ఉంది. ప్రతిదినము అంటే ఏంటి? దినము అని వస్తుంది అనమాట. ప్రతిదినము అంటే దినము అని వస్తుంది. ఓకేనా? అంత ఈజీ అనమాట ఇవి. తర్వాత చూడండి, ఉపవనం అని ఉంది. ఉపవనం అంటే వనానికి సమీపంగా అని అర్థం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, సకుటుంబం ఉంది. సకుటుంబం అంటే ఏంటి? కుటుంబం అంతా అని అర్థం వస్తుంది. అంటే కుటుంబం అంతా అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? అంత ఈజీగా రాసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ ఈజీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? చేకానుప్రాస అలంకారాలు. ఇవి అసలు ఇంకా చాలా ఈజీ. చేకానుప్రాస అలంకారాలు ఈజీగా చెప్తాను చూడండి. 2 పదాలు ఉండాలి. ఆ 2 పదాలు పక్కనే రావాలి. ఆ 2 పదాల అర్థం వేరే ఉండాలి. అదే విధంగా నేను ఇక్కడ చూద్దాను చూడండి. నేడు ధర బాగా పెరిగిపోతుంది. నేడు ధర అంటే ఇక్కడ మొదటి ధరకు అర్థం భూమి, రెండవ ధరకు అర్థం కాస్ట్ అనమాట. చూసారా, 2 పదాలు పక్కనే ఉండి కానీ రెండింటికి అర్థాలు వేరు. సెకండ్ వన్ కూడా చూడండి. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఇక్కడ 7 అంటే ఏంటి? వర్షము 7 అంటాం కదా. వర్షము అన్నా సరే, సంవత్సరం అన్నా సరే, 7 అన్నా సరే ఒకటే అర్థం. నెక్స్ట్ అర్థం ఏంటి? రెండో అర్థం ఏంటి? ఇక్కడ 7 అంటే రెండో అర్థం చూడండి. 7 అంటే సంవత్సరం, 7 అంటే సంఖ్య. అదేవిధంగా సంవత్సరము సంఖ్య 2 వేరు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూడండి, పై వాక్యాలు పరిశీలిస్తే ధర 7 అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కనే అర్థభేదంతో ఉన్నాయి కనుక ఇది చేకానుప్రాస అలంకారం. అంటే మీకు ఇంకా ఏ విధంగా చెప్పాలంటే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. అరటి తొక్క తొక్కరాదు. అరటి తొక్కరాదు. అరటి తొక్క అంటే ఏంటి? ఇక్కడ అరటికాయ పైన ఉండే తొక్క రాదు అంటే ఏంటి? కాలుతో తొక్కరాదు అని అర్థం అనమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. నీటిలో పడిన తేలుతుందా? తేలు. ఇక్కడ తేలు అంటే ఏంటి? మనిషిని కుట్టేటటువంటి తేలు అనమాట, జంతువు. తేలుతుందా అంటే నీళ్ళల్లో పైన తేలుతుందా, మునిగిపోతుందా అని అర్థం. చూసారా, అంత ఈజీ చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని అలంకారాలు ఇచ్చారు. అలంకారాలు ఇచ్చి అది ఏ అలంకారాలు గుర్తుపెట్టమంటున్నారు. మనం గుర్తుపెడతాం. చూడండి, ఎంత ఈజీగా గుర్తుపెట్టవచ్చు. గోరు వంక చూశాను. గోరు వంక అంటే ఏంటి? ఇక్కడ ఒక పక్షి అనమాట.
గోరువంక అంటారు, గోరువంక పక్షి అంటారు కదా అది. వంక అంటే వైపు అనమాట. గోరువంక వంక వైపు చూసింది అంటే గోరువంక ఒక వైపు చూస్తుంది అనమాట. నెక్స్ట్ రెండో చూడండి, సమస్యల సాధనకు నారి బిగించింది. నారి బిగించింది అంటే ఏంటంటే ఇక్కడ నారి అంటే స్త్రీ అనమాట. ఒక నారికి అర్థం స్త్రీ, ఇంకో నారికి అంటే ఇప్పుడు మనం బాణంలో లాగుతాం చూసారా, వైర్ ఉంటుంది, ఆ వైర్ని నారి అంటారనమాట, వింటి నారి అంటారు. ఆ వింటి నారితో లాగి బాణం అనేది వదులుతారనమాట, ఆ నారి అని అర్థం. ఇక్కడ చూడండి, సుందర దరహాస రుచులు అంటే సుందర అంటే అందమైనటువంటి, ధర అంటే నవ్వు అనమాట. అందమైనటువంటి, దరహాసము అంటే అందమైనటువంటి చిరునవ్వు అని అర్థం. నెక్స్ట్ చూడండి, రాజా నీది శుభంకరకరం అంటే శుభంకర అంటే ఏంటి, మంచి చేయి. కొంతమంది అంటారు కదా నీ చేయి మంచిదని, నువ్వు ఏదైనా కొంతమంది ఏదైనా పని చేస్తే నెరవేరుద్దని చెప్పి అతని చేయి మంచిది ఇతని చేయి మంచిది అంటారు కదా. ఆ విధంగా రాజా నీది శుభంకరకరం అంటే నీది మంచి, కరం అంటే చేయి అనమాట. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఆ కొమ్మ అంటే ఇక్కడేంటి, కొమ్మ అంటే స్త్రీ అని అర్థం అనమాట. ఇంకొక కొమ్మకి అర్థం ఏంటి, చెట్టు కొమ్మ అని అర్థం. ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు పూలు కోసేటప్పుడు ఏం చేస్తారు, ఆ చెట్టు కొమ్మను వంచి కోస్తారు. అక్కడ కొమ్మ అంటే రెండు అర్థాలు అనమాట, ఒకటేమన్నా అమ్మాయి అని అర్థం, ఇంకోటేమన్నా చెట్టు కొమ్మ అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో యూట్యూబ్లో చేశాను, అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను లైట్గా వివరిస్తాను. అదేవిధంగా మీకు డీటెయిల్డ్గా ఈ పాయింట్ టు పాయింట్ కావాలంటే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఎల్లమ్మ పండ్లను అమ్మిందంటే ఇక్కడ అమ్మింది అనేది క్రియ, అమ్మింది అనేది క్రియ. ఇక్కడ పనిచేసింది ఎవరో, ఎల్లమ్మ, కాబట్టి కర్త. ఎల్లమ్మ దేని నమ్మింది, పండ్లను నమ్మింది, కాబట్టి ఇది కర్త. అయితే ఇక్కడ మనకి కర్తర వాక్యంలో ఈ కర్తని కర్మణ వాక్యంలో మార్చేటప్పుడు చేత అని వస్తుంది. ఇక్కడ అమ్మింది అనే క్రియ కాస్త అమ్మబడ్డాయి, అమ్మబడింది, అమ్మబడ్డాయి, అమ్మబడ్డారు అని ఈ విధంగా మార్చుకోవాలన్నమాట. అది చూడండి, ఇక్కడ ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, ఆమె బిడ్డను చదివించింది. ఇక్కడ ఎవరు చదివించారో ఆమె, కాబట్టి ఇది కర్త. చదివించింది అనేది క్రియ. ఎవరిని చదివించింది, బిడ్డను చదివించింది, కాబట్టి ఇటు కర్మ అనమాట. కర్మ, ఇక్కడ కూడా కర్మ, కర్త కాదు. ఓకేనా. ఈ విధంగా ఆమె చేత బిడ్డ చదివించబడ్డాడు. నెక్స్ట్ వన్ చూడండి, వైద్యుడు వైద్యం చేశాడు. దాన్ని వైద్యుడు లేదా వైద్యుని చేత వైద్యం చేయబడింది. వైద్యుని చేత వైద్యం చేయబడింది. ఇక్కడ కూడా చూడండి, అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేశాడు అనేది క్రియ, అతడు అనేది కర్త. కండక్టర్ ఏం చేస్తున్నాడు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఇది కర్మ. కర్తకి ఏం రావాలి, చేత రావాలి. అప్పుడు అతడి చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. ఇక్కడ కూడా చూడండి, కాపాడారు అనేది క్రియ, పని. తర్వాత వారు అంటే ఇక్కడ కర్త, ఎవరు చేస్తున్నారు, వారు అంటే ఒక గుంపు చేస్తుంది పిల్లవాడిని, వారందరూ కలిసి, ఇది కర్మ అనమాట. ఆ విధంగా వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు అని రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కింది వాక్యాలను చదివి అవి ఏ రకమైన వాక్యాలో రాయండి. ఇది మాత్రం మనం కొంచెం ఆలోచించి రాయాలి, ఎందుకంటే ఇక్కడ మన వాక్యం అర్థమైతేనే మనం ఆన్సర్ రాయగలుగుతాం. అతడుకు మంచి జరుగుగాక, అతనికి మంచు జరుగుగాక. ఇక్కడ మనం ఏం చేసాం, ఆశీర్వదించాం, కాబట్టి ఇదే వాక్యం అయింది, ఆశీర్వాదక వాక్యం అయింది అనమాట. తర్వాత చూడు, ఇటువైపు నీవు రావద్దు. ఇక్కడ చూసారా, ఇటువైపు నీవు రావద్దు అంటే నువ్వు రావద్దు అని చెప్పి తెగేసి చెబుతున్నాడు, అంటే ఇదేంటి, నిషేధిస్తున్నాడు, కాబట్టి నిషేధార్థక వాక్యం అనమాట. తర్వాత చూడండి, ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎల్లమ్మ ఆ పని చేయగలదు అంటే ఎల్లమ్మలో సామర్థ్యం చెబుతున్నాడు, కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం అనమాట. ఇక్కడ పిల్లవాళ్ళు సామర్థ్యం చెబుతున్నారు కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం అనమాట. ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ చూడండి, మీరు మా ఇంటికి రావచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా మే కమ్మని అంటాం కదా, నేను లోపలికి రావచ్చా అంటే ఉపాధ్యాయుడు ఏం చెప్తాడు, అనుమతిస్తాడు లోపలికి రావడానికి. అనుమతిస్తే అదేమవుతుంది, అనుమతి ఇచ్చినప్పుడు అనుమత్యర్థక వాక్యం అయిద్ది అనమాట, అనుమత్యార్థక వాక్యం అయిద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు, 10 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నాడు. క్వశ్చన్ వేసాడు కాబట్టి అదేమవుతుంది, ప్రశ్నార్థక వాక్యం అయిద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, అందరూ బడికి వెళ్ళండి అని ఉంది, అందరూ బడికి వెళ్ళండి అని ఉంది. సిక్స్త్ వన్ చూడండి, ఇక్కడ అంటే విద్యార్థక వాక్యము. అందరూ బడికి వెళ్ళండి అంటే అందరి గురించి హితం అంటే మంచితో కూడుకున్నటువంటి వాక్యం చెప్తే దాన్ని ఏమంటారంటే విద్యార్థక వాక్యం అంటారనమాట. చాలా ఈజీగా నేర్చుకోవాలి, కష్టపడుతూ నేర్చుకోకూడదు, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. మీ అందరికీ వ్యాకరణం అర్థమైందని ఆశిస్తున్నాను.
మీరందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మన వీడియో లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.